నిజంగా ఆనాడు అబ్రహాము, దేవుడు నీవు నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నేను చూపించేటువంటి ఆ దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు నిజంగా ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. పునాదులు లేని ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమును చూస్తూ ఉన్నాడు. నిజంగా నా దేవుడు నన్ను ఇదిగో ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు, కాబట్టి మొత్తం వదిలిపెట్టి నా దేవుణ్ణి నేను వెంబడిస్తానని చెప్పేసి తన స్వజనాన్ని, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టాడు. ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటారు. అంతేనా? ఇదిగో లేక లేక 100 సంవత్సరాల వయస్సులో పుట్టిన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అంటే వెనుతిరిగాడా? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకో. వెళ్ళాడు ఆ పర్వతం మీద. మరి ఆ యొక్క ఆ ఇస్సాకును ఆ బలి పీఠము మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి పట్టి ఒక్కసారిగా మరి అతన్ని బలి ఇవ్వటానికి చూశాడు. దేవుడే భయపడ్డాడు. అబ్రహామా ఆగయ్యా, నీవు నాకు భయపడువాడవని నాకు తెలుసు. చాలా సంతోషం, నీ విశ్వాసము గొప్పది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనున్నది నిజంగా మన జీవితాల్లో అది గొప్ప యాగం, అది గొప్ప స్తుతి యాగము దేవునికి. మరి మన జీవితాల్లో విశ్వాసముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? అపనమ్మకంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? అపనమ్మకంతో దేవుణ్ణి మనము మరి ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. మరి ఆయన 3వదిగా అంటున్నాడు, ఇదిగో విశ్వాసయాగము అనేటువంటి ఆత్మ సంబంధమైన బలి మీలో ఉండాలి అని అంటున్నాడు. ఇక 4వదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూసుకోండి కావాలంటే. అందులో మరి చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. అక్కడ ఉపకారము ధర్మము అనేటువంటి యాగము కలిగి ఉండాలి. ఉపకారము ధర్మము అనేటువంటి యాగం. దేవుని బిడ్డలారా, ఒకటి నేను చెప్పి మరి ముగిస్తాను. ప్రభుచితమైతే మరి ఈ విషయాలు ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇవి చాలా మీ జీవితాలకు, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనవి. మీరు తక్కువ టైంలో మరి ఎక్కువ ఆశీర్వదింపబడటానికి గొప్ప సూత్రాలు ఇవి. మీరు గనక వీటిని పాటించగలిగితే, ఆచరించగలిగితే, ఇదిగో మీ జీవితాల్లో మరి దీవెనలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీరు ప్రత్యక్షంగా చూడగలరు. ఎందుకంటే నిజంగా భక్తులంతా కూడా వీటిని అనుసరించే దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. వీటిని మరి ఆ గైకొనే వారి జీవితాల్లో పాటించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నారు. వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే కొన్ని సూత్రాలు, కొన్ని ఎలా ఉంటాయంటే, మనము తక్కువ టైంలో ఎక్కువ డెవలప్ కావడానికి, మనం తక్కువ టైంలో ఎక్కువ ఆశీర్వదింపబడటానికి. చాలామంది మరి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, 100% అదే చేయాలి. కానీ దీంట్లో ఆల్రెడీ దేవుని పిల్లలు, పరిశుద్ధులంతా కూడా వీటిని అనుసరించి చేసినటువంటి కొన్ని సూత్రాలు మనకు ఉంచిపోయారు. కాబట్టి ఆ సీక్రెట్స్ మనం గనక పాటిస్తే మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదాలను మనం పొందుకునేటువంటి వారముగా ఉంటాం. ఒక్కొక్క మెట్టు మనము ఎక్కాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం విజయానికి 5 మెట్లని కదా. విజయానికి 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు అంటూ మరి చాలా పుస్తకాలు ఈరోజు వచ్చాయి. వాటిని పట్టుకుని మనము నేను సక్సెస్ కావాలి అని చెప్పేసి మనం పరిగెడుతూ ఉంటాం. ఇదిగో ఈ సూత్రాలు గనక మీరు పాటిస్తే సక్సెస్ మీ సొంతం అవుతుంది. సక్సెస్ మీ వెంట వస్తుంది. సక్సెస్ మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది. క్రైస్తవ జయ జీవితాన్ని మనము పొందుకొని మనము ముందుకు వెళ్ళగలం. దేవుని బిడ్డలారా, మరి ఉపకారమును ధర్మమును అను యాగం, ఉపకారం చేసేటువంటి వారంగా ఉండాలి. మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మనము తిరిగి మళ్ళీ వాళ్లకు కృతజ్ఞత కలిగి, వారు ఉన్నటువంటి ఆ యొక్క కొరతను బట్టి, వారు కూడా ఏదైనా ఆపదలో కానీ, ఏదైనా ఇబ్బందిలో కానీ ఉన్నప్పుడు వాళ్లకు మనము కృతజ్ఞతగా మనము కూడా ఉపకారము అనేటువంటి ధర్మాన్ని కలిగి ఉండాలి.
అంతేకాని ఈరోజు మేలు చేసినా కూడా కొంతమంది వాళ్లకు కీడు చేసేటువంటి వారే ఎక్కువైపోయారు. ఈ లోకం ఆ విధంగా తయారైపోతూ ఉంది. ఈరోజు ఒక మంచి చేసినప్పుడు ఆ మంచికి బదులు చాలా వరకు చెడే ఎక్కువ చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆ మనస్సు ఏమాత్రం ఉండకూడదు. ఉపకారము చేసేటువంటి మనస్సు గనక మనం కలిగి ఉంటే నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తూ ఉన్నాడు కదా మనకి. అయినా మనము చేసేదేంటి? దేవునికి ఎప్పుడు కూడా చెడే చేస్తాం. చెడే నేను ఎప్పుడు చేశాను నువ్వు అనొచ్చు. దేవుడు నీకు మంచి చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీకు అన్ని కూడా ఇస్తున్నాడు. కానీ నీ జీవితాన్ని దేవునికి అవిధేయతగా జీవిస్తూ, నీ జీవితంలో దేవునికి అవిధేయతగా జీవిస్తూ చెడును కలగజేసుకుంటున్నావు. దేవునికి దుఃఖం కలగజేస్తున్నావు, దేవునికి బాధను కలగజేస్తున్నావు. అది చెడు కాదంటారా? ఆయన చేసిన ఉపకారానికి నువ్వు ప్రత్యుపకారం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండటం అనేది నువ్వు చేసే ఉపకారం. కానీ నువ్వు అలాగూ జీవించలేకపోతున్నావే. అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం నీలో లేదే. వేరొకనికి దాసత్వానికి ఒప్పుకుంటున్నావు, వేరొకని దాసత్వం కింద జీవించటానికి నువ్వు ఒప్పుకుంటున్నావు. అయినా దేవుడు నీకు మేలే చేస్తున్నాడు. అయినా దేవుడు నీకు గాలిని, నీరును, ఆహారాన్ని ఇవ్వకుండా ఆయన ఏం కోప్పట్టలేదు. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపకారం అనేటువంటి మరి అద్భుతమైనటువంటి బలి. నువ్వు ఎప్పుడైతే నీకు మేలు చేసినప్పుడు వారికి నువ్వు ప్రతి మేలు చేయగలుగుతావో, నీకున్నది సహాయం చేయగలుగుతావో, అప్పుడు నువ్వు ఉపకారము చేసిన వాడవవుతావు. దేవుని పట్ల కూడా మనము ఉపకారము కలిగి ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నిజంగా నీ యొక్క ఉపకారము అనేటువంటి మరి ఆ యొక్క బలిని దేవునికి అర్పించినట్లే. అంతేకాదు ధర్మము ఈ లోకంలో ధర్మం అని చెప్పి మరి చాలా వరకు మనకు చెబుతూ ఉంటారు. మనకు కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, నీ జీవితంలో ఎవరికి ఎలా మేలు చేయాలి, ఎవరికి ఏ విధంగా కీడు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, నీ తల్లిదండ్రులను సన్మానించుకోవాలి, అబద్ధం ఆడకూడదు, పొరుగువానిది ఆశించకూడదు అని మరి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకు 5 కాండాలు మనకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తాయి. దాని ప్రకారంగా ఇదిగో పక్కనే మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తాం, ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఎత్తిపట్టి రాస్తాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన దేవుడు, ధర్మశాస్త్రాన్ని నీకు దేవుడిచ్చాడు. మరి అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞలను నువ్వు గనక పాటించగలిగితే, ఈరోజు మరి నేను ఆజ్ఞలన్నీ పాటించలేను కదా అని అనవచ్చు. దేవుడు మరి ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా, ఆ 10 ఆజ్ఞలన్నింటినీ కూడా నీకు 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏమిటి ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఏం చేయాలి? ప్రేమించు. అందుకే అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామాన్ని ప్రేమించేవాడు కనుక నేను అతన్ని తప్పించదను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఎప్పుడు నిన్ను తప్పిస్తాడంటే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన నామాన్ని ప్రేమించినప్పుడు, నీ దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇదిగో నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని చూడగలవు. 2వ ఆజ్ఞ, 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చారన్నానే, అందులో 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నేను మిమ్మును ప్రేమించినట్టుగానే ఏం చేయాలి? నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఎంతవరకు ప్రేమిస్తున్నావో, ఎంతవరకు నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావో అది నీకే తెలుసు. నీ సహోదరుని పట్ల ఏ విధమైనటువంటి కృతజ్ఞత భావం కలిగి ఉన్నావో అది నీకే తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు సెలవిస్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఆయన ఎలా ప్రేమించాడు?
ప్రాణము పెట్టునంతగా ప్రేమించినవాడు. మరి ఈరోజు ప్రాణం కాదు కదా, ఇదిగో అతడు చిన్న అవసరతలో కొన్న కూడా సహాయం చేయలేనటువంటి మనస్సు, కఠినమైన మనస్సు. జాగ్రత్త, ఇది దేవునికి ఎంతో ఇష్టము లేనటువంటి యాగం, ఇష్టము లేనటువంటి మరి పద్ధతి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో, నీకు ఏ అవసరత ఉన్నా అది కావాలని దాన్ని వెంటపడి తెచ్చుకుంటున్నావో, ఆ విధంగానే నీ సహోదరునికి ఉన్నటువంటి కొరతలో, నీ సహోదరునికి ఉన్నటువంటి ఆ యొక్క సహాయము ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతను నువ్వు తీర్చగలిగినప్పుడు నిజంగా దేవునికి ఇష్టమైన యాగాన్ని అర్పించగలవు. ఉపకారము, ధర్మము, ఈ రెండు, ఈ బలులు. మరి గమనించండి, మీకు 4 ఆత్మ సంబంధమైన బలులు మీకు చెప్పాను. మొట్టమొదటిగా మీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. రెండవదిగా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ అర్పించే జిహువా ఫలం, స్తుతియాగం, రెండవ ఆత్మ సంబంధమైన బలి. మూడవదిగా విశ్వాసము అనేటువంటి యాగం. అవిశ్వాసముతో కూడిన జీవితాన్ని ఇక విడిచిపెట్టు. ఎప్పుడైతే నువ్వు క్రియలో, విశ్వాసములో నువ్వు జీవించగలుగుతావో నీ జీవితంలో అద్భుతంగా ఆశీర్వదించబడగలుగుతావు. నాలుగవదిగా ఉపకారమును, ధర్మమును అనేటువంటి యాగం మనం కలిగి ఉంటే నిజంగా మన జీవితాల్లో ఇది ఆత్మ సంబంధమైన బలులుగా, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి బలులుగా నీవు అర్పిస్తూ ఉన్నప్పుడు అవి ఆయన ముక్కు పుటాలకు సువాసనగా మారి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ప్రభుచితమైతే రేపటి దినాన ధ్యానం చేసుకుందాం. ఇంకా వీటన్నిటినీ మీకోసం మేము ఇదిగో ఒక చక్కగా పొందుపరిచి మరి మీకు వీడియో రూపంలో ఆ యొక్క యూట్యూబ్లోనే ఉంటున్నాయి. దయచేసి వీక్షించండి. దయచేసి మరి వాటన్నిటినీ వీక్షించి ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించేలాగున, ఆ ఫలము మనలో నిలిచి ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మరి మంచి నేలను పడిన విత్తనాల వలె ఉండాలి. త్రోవ పక్కన, లేకపోతే ముళ్ళ పొదల్లో, లేకపోతే మరి ఆ యొక్క రాతి నేలలో పడితే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చపడవద్దు. ఈరోజు బాగా ఉంది వాక్యం, నేను విన్నాను అని అనుకుంటే చాలదు, దాని ప్రకారం మనం జీవించాలి. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని వచ్చాను. మందులు తీసుకొని వచ్చి ఆ యొక్క మరి అలమారలో పెడితే నా రోగం తగ్గుతుందా? తగ్గదు. ఆ మందులు నేను వాడితే, ఆ మందులు నాలోనికి వెళితే అప్పుడు నాలో పని జరిగి నాకు శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మరి దేవుని మాటలు విని దాన్ని విడిచిపెడితే దానివల్ల లాభము లేదు. మనము ఎప్పుడైతే దానిని అనుసరిస్తామో, ఆచరిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.